నా పేరు ప్రవీణ్ రెడ్డి అండి. మాది చెన్గోమూల్ పోలీస్ స్టేషన్, వికారాబాద్ జిల్లా. మాది ఈమె సోమన్గుర్తి గేట్ దగ్గర ఉండే. మన ఈ దేవునన్గూడ వెంకటన్న ఇన్ఫామ్ చేస్తే మేము మా ఎస్హెచ్ఓ గారి ఆదేశాల మేరకు ఈమెను తీసుకొని ఇక్కడ ఆశ్రమం ఉందంటే ఇక్కడికి వచ్చామండి. నా పేరు ఎల్ సత్యనారాయణ, సన్నా పెళ్ళయ్య, గ్రామం మంచన్పల్లి. నేను సర్పంచ్ వాళ్ళ బ్రదర్స్ను. మరి ఆమె రోడ్ పొట్టి రోజు రంగాపూర్ స్టేజ్ నుంచి మన్నెగూడ స్టేజ్ వరకు కూడా తిరుక్కుంటూ అతగిలే ఉంటుంది. అయితే ఆమె పరిస్థితి చూసి చెలించిండు వెంకటన్న చెలించి, అరే ఈమెకి ఏదో ఒకటి జీతం అన్నట్లంటే సరే అన్న నీ ఇష్టం అంటానని చెప్పిన. మరి ఈరోజు మార్నింగే నాకు ఫోన్ చేసి అన్నకి ఇట్లా తీసుకుపోదామా అంటున్నంటే సరే అన్న తీసుకుపోదాము, ఆమెను ఎట్టి పరిస్థితిలో కూడా ఆశ్రమంకు చేరుస్తాం అనుకుని అంటే ఇక చౌటుపల్లి ఉందంటే వెళ్దామంట అని చెప్పి ఆమెను మరి పోలీస్ వాళ్ళ సహకారంతో మరి డిఎస్పి కూడా దీనికి స్పందించి వెంటనే వారు మాకు చెప్పడం జరిగింది. ఆమె నా యొక్క సొంత వెహికల్లో తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు ఏ వెంకటయ్య, మా నాయన పేరు రామయ్య, మా దేవనగూడెం, పూడూరు మండల్, వికారాబాద్ డిస్టిక్. అయితే నేను గతంలో కూడా చాలా మందికి ఇటువంటిలో చేసిన. నేను మగపిల్లలు ఉంటే ఇంట్లో ఫోటోలు కూడా ఉన్నాయి. మా ఇంటికి తీసుకుపోయి బట్టలు ఇప్పేసి స్నానాలు చేపించి తినబెట్టి వాళ్ళని ఏదేదో నేను మస్తు చేసిన. కాబట్టి ఏంటంటే ఈమెను కూడా మళ్ళీ మరో మనిషిగా తయారయ్యి వాళ్ళ ఫ్యామిలీలో కలవాలని చెప్పి వాళ్ళ ఇంటికి పోవాలి, వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ అమ్మ నాయన ఎవరైనా ఉంటే కూడా అలా కలవాలని చెప్పి మా కోరిక.